సార్ ఏపీలో పెట్టుబడులు భారీగా వస్తున్నాయి అని చెప్పి ఈ 2 పేపర్లు రాస్తా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ వెళ్ళారు. దుబాయ్‌లో ఎట్లాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ ఏపీకి తీసుకురావడానికి అవకాశం ఉంది? ఎందుకంటే దుబాయ్ ఈజ్ ఎన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లేస్. అందరూ ఎళ్లి దుబాయ్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ మనం అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ తీసుకురాబోతున్నాం అనే దానికి మీరు ఏం సమాధానం చెప్తారు యాజ్ ఎన్ అనలిస్ట్‌గా? సార్ ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతిలో చాలా క్లియర్గా వాళ్ళు ఎవరిని కలిశారు అనే దాన్ని కూడా చాలా క్లియర్గా ఫోటోలతో సహా వేసి కంటెంట్ కూడా వాళ్ళే రాశారు. ఆ కంటెంట్ కానీ మీరు చదివితే ఏమని రాశారు అంటే, రెన్యూబుల్ ఎనర్జీకి ఆంధ్రప్రదేశ్ అనేది అనువైన రాష్ట్రం కాబట్టి మీరు రెన్యూబుల్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టండి, మేము మీకు కావాల్సిన ప్రోత్సాహకాలు ఇస్తాము, ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేసిన వరకు రాశారు. అయితే ఇదే రెన్యూబుల్ ఎనర్జీ గురించి వైజాగ్ సమ్మిట్ సాక్షిగా 9 లక్షల కోట్ల పెట్టుబడులు ఎంఓయూలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినాయి. అయితే ఈ 9 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఎవరు మనకి తెలియని, లేదు ఏ సింగపూర్ వాసో ఏ దుబాయ్ వాసో, లేదు అక్కడ నిజంగా కంపెనీ ఉందా లేదా అది ఫేకా అంటే సడన్గా ఉర్సా కంపెనీ గురించి మనం చూసాం కదా రీసెంట్ టైంలో, అలాంటి కంపెనీయా, ఆడ అసలు ఆఫీసే ఉండదు వెళ్తే, అలాంటి వాళ్ళు కాదు కదా. ఎవరు? ఒక అంబానీ, ఒక అదానీ, ఒక బిర్లా, ఒక గ్రీన్కో, ఇలాంటి కంపెనీలు. అంటే భారతదేశంలో అపర కుబేరులు, ప్రపంచంలో కూడా కుబేరుల్లో టాప్ లిస్టులో ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు వైజాగ్ సమ్మిట్కి వచ్చి మరి ఎంఓయూలు చేసుకొని, అంటే చేసుకున్న తర్వాత ఆగలేదు కదా, వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి వైజాగ్ సమ్మిట్ జరుగుతున్న టయానికే 1,00,000 కోట్ల పెట్టుబడుల వరకు వాళ్ళు ఆల్రెడీ పెట్టున్నారు. అదానీ కానీ, అంబానీ కానీ, గ్రీన్కో కానీ, వీళ్ళంతా. గ్రీన్కో ప్లాంట్ అయితే ప్రజెంట్ గవర్నమెంట్ విజిట్ చేసి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అద్భుతంగా చేశారు మీరు అని ప్రశంసించడం కూడా జరిగింది. సో ఆ రోజున టీడీపీ ప్రతిపక్షంలో ఉండి వాళ్ళు ఏం మాట్లాడారు, మీరు ఎక్కడో విదేశాలకు వెళ్ళి మన దేశ వ్యాపారవేత్తలతో ఇన్వెస్ట్మెంట్లు తెచ్చేదేంటి అది ఇదని మాట్లాడారు. వీళ్ళు తర్వాత వెళ్ళి తేలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక మార్గం చూపించారో, బేస్ లైన్ ఒక రోడ్డు వేసి ఆ మార్గం చూపిస్తే దాని మీద నడుస్తూ ఒక పక్కనేమో ఆయన ఏమీ చేయలేదంటారు. ఆయన పెట్టుబడులు రాలేదు, ఓన్లీ చేపల ఏంటి ఫిష్ మార్కెట్లు, మటన్ మార్కెట్లు తప్పితే ఆయన ఏం చేయలేదు అని ఒక పక్క రాస్తారు. ఇదే పేపర్ ఒకరోజు ముందు అది రాసిద్ది, రెండో రోజు ఈయన అద్భుతంగా చేశారని రాస్తారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు ఏమడుగుతున్నారు అంటే 9 లక్షల కోట్ల పెట్టుబడులు ఆల్రెడీ ఎంఓయూలు అయిపోయి వాళ్ళంతా దిగి ప్రోగ్రెసివ్లో ఉన్నదాన్ని మళ్ళీ వెళ్ళి వీళ్ళని ఎగ్జాంపుల్గా చూపించి, చంద్రబాబు గారు ఏం చూపిస్తున్నారు, ఇప్పుడు ఆల్రెడీ ఇంతమంది ఇన్వెస్ట్ చేశారు, సో ఆంధ్రప్రదేశ్ అనేది అనువైన ప్రాంతంగా ఒక రాష్ట్రంగా వాళ్ళకి చూపించి ప్రజెంటేషన్ ఇచ్చుకున్నారు. సార్ ఇక్కడ ఒక కామన్ మ్యాన్ చాలామంది డిస్కషన్లో కూడా అడుగుతూ ఉన్నది ఏంటంటే, అదానీ డేటా సెంటర్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, ఇవాళ గూగుల్ కూడా అదానీతోనే టైఅప్ అయి ఉంది. అదానీ అనే పేరు ఎందుకు చెప్పడానికి ఇష్టపడలేదు ఇప్పుడు గవర్నమెంట్. రెండోది, ముఖేష్ అంబానీ గారు అప్పట్లో నేను చాలా ఇన్వెస్ట్ చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే డెవలప్మెంట్స్ చాలా అవుతాయి, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ హిమ్ అని కూడా చెప్పారు కదా. ఈ అన్నిటికీ కంటిన్యూషన్ ఎందుకు చేయలేకపోతుంది ప్రభుత్వం? చేస్తున్నారు సార్. ఇప్పుడు ఇదే చిన్న గ్యాప్ అర్థం చేసుకోండి, చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ కూడా ఇప్పుడు అదానీ గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఉందో కేవలం డేటా సెంటర్ కాదు, దాంట్లో అటాచ్డ్గా మీకు ఐటీ పార్క్ కానివ్వండి, సెజ్ అవ్వచ్చు, ఇలాంటి మల్టిపుల్ ప్రపోజల్ అది. అవును, అప్పట్లో ఏంది సార్, ఇప్పుడు కూడా 87,000 కోట్ల పెట్టుబడులు అదానీ వాళ్ళు పెట్టడానికి అనువుగా దానికి తగ్గ ల్యాండ్ అలాట్మెంట్స్ కానీ ఇవన్నీ ఇవ్వమని ఒక 1 వీక్ బ్యాక్ కూడా ప్రెసెంట్ గవర్నమెంట్లో ఉన్న సిఎస్లు జీవోలు అంటే ఆర్డర్స్ పాస్ చేసినవి ఉన్నాయి. మరి అన్ని అగ్రిమెంట్లు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కేవలం. అంటే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అప్పుడు వచ్చిన పెట్టుబడులు కానీ అప్పుడు వచ్చిన వ్యాపారాన్ని కానీ కాదంట్లా, అదానీను అంబానీను కాదని, అంటే పైన బీజేపీ రూలింగ్లో ఉండగా అంబానీని అదానీని కాదని వ్యతిరేకించేంత ధైర్యం మన రాష్ట్ర సీఎంలకి, అంటే మన రాష్ట్రం అని కాదు ప్రాంతీయ పార్టీలో అవచ్చు ఏ రాష్ట్రంలో అయినా సీఎంకి ఉంది అని అయితే నేను భావిస్తున్నాను యాజ్ జర్నలిస్ట్. కాకపోతే అదానీ పేరు చెప్తే ఈ మొత్తం క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిపోయింది ఒక దురుద్దేశంతో ఏంటంటే, కేవలం గూగుల్ ఇది మేము తెచ్చామని ప్రమోట్ చేసుకుంటున్నారు, కానీ వెనక 87,000 కోట్ల పెట్టుబడులు అదానీయే తెస్తున్నాడు వాళ్ళకే తెలుసు. వాళ్ళు లేటెస్ట్గా 1 వీక్లో ఇచ్చిన ఆర్డర్స్లో కూడా అది చాలా క్లియర్గా మెన్షన్ అయి ఉంది. కేవలం వాళ్ళు ఏంటంటే ఇది అదానీ కాదు కేవలం గూగుల్ అని చెప్పాలని చూస్తున్నారు. అసలు నాకు అర్థం కాని, అంటే వీళ్ళ టీడీపీ వాళ్ళ దగ్గర ఈ ప్రాబ్లం ఏంటో నాకైతే అర్థం కాదు. ఏంటంటే సత్యానారాయణల విషయం వెళ్దాం.
అంటే దానికి CEO అయ్యే స్థాయికి వెళ్ళాడు మా తెలుగోళ్ళు అనే విధంగా. అంటే సక్సెస్ అయిన తర్వాత క్రెడిట్ లాక్కుంటాం. అసలు విదేశాల్లోనే మన టెక్నీషియన్స్, మన టెక్నాలజీ, మన యొక్క మేధస్సును వాడుకుంటారు. అంటే సివిల్ ఇంజనీరింగ్స్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవ్వచ్చు, ఈవెన్ డాక్టర్స్ అవ్వచ్చు, మీరు ఏ సెక్టార్ అయినా తీసుకోండి, ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, ఏ దేశం తీసుకున్నా హైలీ స్కిల్డ్. అంటే ఏ దేశం దేనికి ఫేమస్ ఆ దేశం వాళ్ళకి తగ్గ స్కిల్ మన దగ్గర నుంచి తీసుకుంటారు. కానీ చంద్రబాబు గారు ఏం చేస్తారు తెలుసా, మన దగ్గర ఎవరూ లేనట్టు. ఒకసారి ఏమో ఈ డిజైన్ల కోసం సింగపూర్ అంటారు, ఒకసారి నెదర్లాండ్స్ అంటారు, ఒకసారి దక్షిణ కొరియా అంటారు, ఆస్ట్రేలియా కంపెనీ. అల్టిమేట్లీ నేనేమన్నానంటే, అంటే మన దేశంలో స్కిల్డ్ లేరా? తీరా చూస్తే విదేశాలకు వెళ్ళి ఏదన్నా కంపెనీ తరపున మనాడు సక్సెస్ అయితేనేమో అదంతా నా క్రెడిట్ అంటారు. ఇప్పుడు సత్యనారాయణలాని కంప్యూటర్ నేర్పిందే నేను అనే విధంగా మాట్లాడుతున్నారు కదా. ఆ రోజు నేను లేకపోతే ఈరోజు దాని CEO అయ్యేవాడు కాదు ఆ కంపెనీకి అనే కదా ఆయన మాట్లాడేది. అంటే సక్సెస్ అయిన తర్వాత నువ్వు క్రెడిట్ తీసుకుంటూ అసలు మన వాళ్ళకి ఇచ్చే గౌరవం ఏంటి? ఇప్పుడు అదానీ గారి విషయంలో కూడా అదే కదా. ఓన్లీ అదానీ గారు పెట్టుబడితో గూగుల్ టెక్నాలజీని వాళ్ళు టైఅప్ అయ్యి గూగుల్ని తెచ్చుకుంటే గూగుల్ వచ్చిందని క్రెడిట్ తీసుకుంటూ, అంటే 87,000 కోట్లు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడతానికి వచ్చిన ఒక భారతీయుడిని ఎందుకు నువ్వు ప్రమోట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నావు? అంటే భారతదేశంలో ఎవరన్నా ఎదిగితే అది తప్పు. మీరు మాట్లాడిన లాజికల్గా అతను భారతీయుడిని వ్యతిరేకించట్లేదు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో MOU సైన్ చేసి వచ్చిందో దాన్ని వ్యతిరేకిస్తున్నారనేది నేను మీరు అన్నది కూడా వాస్తవం అనుకున్నాం. నేను ఇంకా యాడ్ ఆన్ ఏమన్నా, సివిల్ ఇంజనీర్లు వీళ్ళ టాపిక్ వస్తాయి, ఆర్కిటెక్ట్స్ కానీ సివిల్ ఇంజనీర్లు. అంటే ఇండియాలో ఎవరు సరిపోనట్టు మాట్లాడితే సింగపూర్ వెళ్తాను, నెదర్లాండ్ వెళ్తాను, దక్షిణ కొరియా వెళ్తానంటే మరి ఇండియన్ మన ఏమంటారు టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాలో ఉన్న స్కిల్ పీపుల్ యొక్క పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఇచ్చిన గౌరవం ఏంటి? నువ్వు ఇక్కడ ఎవరికన్నా ఇచ్చి వీళ్ళకి యాడ్ ఆన్గా వాళ్ళు టైఅప్ అవ్వాలి అవసరం అయితే. అంటే వాళ్ళ స్కిల్ సరిపోదు అంటే ఇంకేదన్నా నేర్చుకోవాలనుకుంటే ఒక ఇండియన్ కంపెనీ టైఅప్ అవుతుంది. అసలు నువ్వు డైరెక్ట్గా ఏదో ఫారిన్ వాళ్ళని తెచ్చి ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఆ ఫారిన్ వాళ్ళకి ఎంత స్కిల్ ఉంది, ఆ ఫారిన్ వాళ్ళ యొక్క రికార్డ్ ఏంటి, ఇది ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇప్పుడు ఎప్పుడైనా ఒక గవర్నమెంట్ కంపెనీ ఒక టెండర్ ఫ్లోట్ చేస్తుంది అనుకోండి, RFQ రిలీజ్ చేసేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్, అంటే వాళ్ళకి మినిమం ఎంత టర్న్ ఓవర్ ఉండాలి, ఇన్ని ప్రాజెక్ట్స్ చేసి ఉండాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏమైంది, నువ్వు ఒకే ఒక కంపెనీతో మాట్లాడి టైప్ చేస్తారు. ఇక్కడ అంటే మీకు టెండర్ ఫ్లోటింగ్ ఉండదు, ఏముండదు. ఓ ఫారిన్ కంపెనీని తీసుకొస్తారు. ఆ ఫారిన్ కంపెనీ ఎట్లుంటుంది అంటే కింద ఈ అంటే భజన బ్యాచ్ ఉంటుంది కదా, ఈ భజన బ్యాచ్ అంతా అబ్బా మావాడు సింగపూర్ వాళ్ళని తీసుకొచ్చేస్తున్నాడు, మావాడు నెదర్లాండ్స్ వాళ్ళని తీసుకొచ్చేస్తున్నాడు అంటారు తప్పితే అసలు నిజంగా ఆ కంపెనీకి అక్కడ ఎంత క్రెడిబిలిటీ ఉంది, వాళ్ళకి ఎంత టర్న్ ఓవర్ ఉంది, వాళ్ళు ఎన్ని ప్రాజెక్ట్స్ సిమిలర్గా కంప్లీట్ చేసి ఉన్నారు, ఇక్కడ ఎంతమంది తెలుసు? అవి పబ్లిష్ చేస్తున్నారేమన్నా? చేయట్లేదు కదా. కేవలం ఒక కన్సల్టేటివ్ అంటారు, ఒక కన్సల్టెన్సీ అంటారు, తీసుకొస్తారు, వాళ్ళు కొన్ని రోజులు చేస్తారు, ఆ బిల్లులన్నీ పాస్ అయిపోతాయి, తర్వాత వాళ్ళు హ్యాండ్స్ అప్. ఏమైంది మరి 2014 నుంచి 19 మధ్య వెళ్ళి బిల్లులు తెచ్చుకొని బిల్లులు తీసుకున్నాడు లేరు ఇప్పుడు సమోసాలు ఫ్లైట్లో. సో ఇప్పుడు చూడండి ఇంకొకటి కూడా చెప్తానండి. మళ్ళీ దుబాయ్ ఇన్సిడెంట్లోనే ఇందాక నేను చెప్పాను రెన్యూబుల్ ఎనర్జీస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పునాది మీద వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినవన్నీ చూపించి ప్రజెంటేషన్లో కూడా ఇదిగో మా ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికే ఇంతమంది ఇన్వెస్ట్ చేసి ఇంతమంది వచ్చి ఉన్నారు కాబట్టి మీరు కూడా రండి అని అభ్యర్థించడంతో పాటు ఇప్పుడేం చెబుతున్నారు, మా దగ్గర పోర్ట్లు వాళ్ళు రాసినే చెప్తున్నారు సార్. నేను ఈరోజు మీరు పేపర్ చూసుకోండి, ఈనాడు ఆంధ్రజ్యోతి రెండిట్లో రామాయణం పోర్టు, కాకినాడ పోర్టు, మచిలీపట్నం పోర్టు, ఇంకో పోర్టు ఎదురు రాసేస్తారు. 4 పోర్ట్స్ రాసి ఈ 4 పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా కొన్ని పోర్ట్స్ రాబోతున్నాయి, మీకు లాజిస్టికల్ సపోర్ట్ ఉంటుంది, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానివ్వండి, లాజిస్టికల్ కంపెనీస్ కానీ మీరు రండి, మేము రాయితీలు ఇస్తామంటున్నారు. ఇది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టినప్పుడు ఎంకరేజ్మెంట్ చేసినప్పుడు కరోనా టైంలో మేకపాటి గౌతమ్ రెడ్డి గారు కానీ లేకపోతే అప్పట్లో ఏం చేసుకుంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అని కూడా కామెంట్ చేశారు. మీకు నెల్లూరు దగ్గర పెద్ద సెజ్ ఏర్పాటు చేస్తే కామెంట్ చేశారు. అంటే నేనేమన్నానంటే అసలు ఈ యొక్క పోర్టుల గురించి కూడా మాట్లాడారు. అంటే ఇక్కడ విజనరీ లీడర్ ఎవరు? దట్స్ వాట్ నేను కూడా అక్కడికి రాబోతున్నా. నేనేమంటున్నా అంటే అసలు ఈ పోర్టుల విజన్ ఎవరిది? విజన్ అంటే మళ్ళీ ఇక్కడ కూడా ఒక చిన్న కాంప్లికేషన్ ఒకటి ఉంది చెప్పంటారు. కాంప్లికేషన్ కాదు, ఒక లిటిగేషన్ ఉంటుంది ప్రతిసారి. చంద్రబాబు గారితో ఒక అడ్వాంటేజ్ తీసుకుంటారు చంద్రబాబు గారు. ఇక్కడ 2 పోర్టుల్ని 2019 జనవరి ఆ టైంలో సార్ కరెక్ట్గా ఎలక్షన్స్ 3 నెలలు ఉంటాయి. అంటే ఏమి చేయనీరు తెలుసు అతనికి. ఆ టైంలో వెళ్ళి శంకుస్థాపన రాయేసి వస్తారు.
అసలు శంకుస్థాపన ఎప్పుడైనా చేయాలంటే ప్రొసీజర్ వైజ్ ఏంటంటే మీరు ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ అవ్వాలి, డిపిఆర్ కంప్లీట్ అవ్వాలి. ఈ రెండు కంప్లీట్ అవ్వకుండా ముందు ఒక ఏమంటారు శంకుస్థాపన చేసేసి ముందు ఎలక్షన్కి వెళ్ళిపోతారు. ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత 2021కి 22 టైంలో 2 ఏళ్ల కరోనా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దానికి ప్రాపర్ డిపిఆర్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఆ తర్వాత ఆ పనులు ప్రోగ్రెసివ్కి తీసుకొచ్చి ఆ నాబార్డ్ ఫండ్స్ నేషనల్ గవర్నమెంట్ పోర్ట్స్ నుంచి వచ్చే మ్యారిటైమ్ నుంచి ఆ ఫండ్స్ తీసుకొచ్చి అల్టిమేట్లీ ఒక్కొక్క పోర్ట్ 3,000-5,000 కోట్లు బడ్జెట్ పెట్టి దాన్ని మూవ్మెంట్కి తీసుకొచ్చారు. ఒక పోర్టు మీరు తీసుకుంటే రామాయపట్నం పోర్టు, రామాయపట్నం, అది కంప్లీట్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో స్టార్ట్ అయ్యింది, కంప్లీట్ అయింది. మచిలీపట్నం పోర్టు ఎన్నో రకాల లీగల్ కాంప్లికేషన్స్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ సార్ట్అవుట్ చేసి దాన్ని కూడా మీకు ఆల్మోస్ట్ ఇనిషియల్గా జరగాల్సిన వర్క్ అయితే కంప్లీట్ చేశారు. ఇట్స్ డిఫరెంట్ యాక్చువల్లీ మచిలీపట్నం పోర్ట్ చూసే కనుక ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ పోర్ట్. దానికి వే చేసి దానికి అవునవును అన్నీ చేస్తూ ఉన్నారు. అలాగే చేస్తారు. డి షేప్లో ముందు ఫస్ట్ కట్టి దాన్ని ఫిల్ చేసి ఆ తర్వాత చేస్తారు సార్. అవన్నీ కూడా నేనేమంటున్నాను, ఓన్లీ శిలాఫలకం బాగా వదిలేలా. అసలు మనకి బైఫర్గేషన్ అయిన తర్వాత ఐటీ అనేది ఒక టైంలో ఒక ఎరాలో అది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా రాదు. కేవలం ఏంటి, ఇప్పుడు మనకు బైఫర్గేషన్ అయిపోయిన తర్వాత మనకున్న సహజ వనరులు అత్యధిక తీర ప్రాంతం ఉంది కాబట్టి పోర్టులు అంటే ఈ 5 సంవత్సరాల వరకు గుర్తు రాలేదు సార్. 900 స్క్వేర్ కిలోమీటర్స్ పోర్ట్ ఉందని చెప్పి గతంలో 2014 నుంచి 19 వరకు. అంటే అప్పుడు నేషనల్ గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ ఉన్న తర్వాత కూడా కేవలం ఎలక్షన్ల ముందు శిలాఫలకం వేశారు తప్పితే ప్రోగ్రెస్ అక్కడ అసలు ఎలాంటి వర్క్ దాని మీద చేయలేదు కదా. పోర్టుల గురించి కానీ ఫిషింగ్ హార్బర్స్ గురించి కానీ ఏమి చేయలే. సో మీరు కానీ తీసుకుంటే ఇవన్నీ కంప్లీషనో లేదు దాన్ని హై ఎగ్జిక్యూషన్ తీసుకెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు విజనరీ ఎవరు? ఆయన అది చేసేటప్పుడు ఏం చెప్పారు, మనకు అత్యధిక తీర ప్రాంతం ఉంది, 10 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్ట్లు కంప్లీట్ చేసుకోగలిగితే లాజిస్టిక్స్ హబ్స్, ప్రాసెసింగ్ యూనిట్స్ అండ్ ఎంటైర్ ఇండియాకి సౌత్ ఇండియా నుంచి మనకి ఇక్కడ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అన్ని ఇక్కడ డంప్ అవుతాయి. మనకు సౌత్ ఇండియా వరకు ఇక్కడ నుంచి మూవ్ అయితే మనకి రెవెన్యూ అనేది హ్యూజ్గా పెరుగుతుంది. సో తెలంగాణ కూడా కంపేర్ చేశారు అప్పట్లో. తెలంగాణ ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంపోర్ట్స్ ఉంటాయి, తెలుగు రాష్ట్రాల మధ్యలో కూడా రిలేషన్స్ బాగుంటాయి. మచిలీపట్నం నుంచి రోడ్డు కూడా కనెక్టివిటీ ప్లాన్ చేశారు. ఇప్పుడు చూడండి పోర్టుల డెవలప్మెంట్ వీటిలో నేషనల్ గవర్నమెంట్ రోల్ కూడా ఉంది సార్. మీకు చెన్నై నుంచి కలకత్తా వరకు నేషనల్ కోస్టల్ కారిడార్ అండ్ పోర్టుల డెవలప్మెంట్ ప్యారల్గా చేయాలనేది నేషనల్ గవర్నమెంట్ ప్రపోజల్. వాళ్ళ మేజర్ ఫండ్స్ వాళ్ళు ఇచ్చినవే. కానీ అది మినిమం అంటే ఇది మన రాష్ట్రానికి ఉపయోగపడిద్ది అనే ఆలోచన విధానం ఉన్న నాయకుడు అయితే దాన్ని ముందుకు తీసుకెళ్ళగలడు. సో అలా తీసుకెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ చూపించి అంటే ఇది పోర్టులు డెవలప్ అవుతున్నాయి కాబట్టి మీరు 2 ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టుకోండి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అని అడుగుతున్నారు. మరి ఎవరి యొక్క డెవలప్మెంటు, ఎవరి యొక్క విజన్ చూపించి మీరు అక్కడికి అడుగుతున్నారు? ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాసిన 2 పాయింట్లు ఎవరిని కలిశారో వాళ్ళతో సహా ఫోటోలు వేసి చాలా డీటెయిల్గా ఏం రాశారు మళ్ళీ చెప్తానండి. మీరు రెన్యూబుల్ ఎనర్జీ కోసం రండి, ఆంధ్రప్రదేశ్లో మీకు అనువైన రాష్ట్రం ఇది, రండి, ఇక్కడ ఆల్రెడీ పెట్టుబడులు పెట్టుండే, మేము సహకరిస్తాం, ప్రోత్సాహాలు ఇస్తాము అని. రెండోది ఏంటి, ఆల్రెడీ పోర్టులు డెవలప్ అయిపోతున్నాయి కాబట్టి మీరు రండి, మీకు ప్రాసెసింగ్ యూనిట్లు పక్కనే పెట్టుకుంటే మీకు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఈజీ అయిపోతుంది, లాజిస్టిక్ హబ్స్ కోసం రండి అయిపోతుంది. ఈ 2 కూడా జగన్మోహన్ రెడ్డి కదా ఇనిషియేట్ చేసింది. సో జగన్మోహన్ రెడ్డి చేసిన దాన్ని చూపించి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకునే స్థాయిలో ఉండి, అంటే 3 సార్లు సీఎంగా చేసి 4వ సీఎం అండి, జీవితంలో ఏనాడు కొత్తగా ఏదో ఆలోచించకుండా ఎవరో చేసిన దాన్ని తీసుకెళ్ళి ప్రమోట్ చేస్తూ మళ్ళీ ఆయన ఏమి చేయలేదని చెబుతున్నారు. అర్థం నిన్న ఒక గొప్పతనం చెప్పమంటారా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో? నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక విలేకరు ఏమని అడిగారంటే, మీరు మొన్నటిదాకా గూగుల్ సెంటర్ని అపోజ్ చేశారు అని అడిగారు. ఆ క్వశ్చన్ నేను అడగబోతున్నా, మీరు దాని గురించి మాట్లాడారు. వీఆర్ నాట్ అపోజింగ్ ఇట్ అని చెప్పారు కదా. మేము తీసుకొచ్చిన ప్రాజెక్టు మేము ఎలా అపోజ్ చేస్తాము, అసలు మేము ఎక్కడా అపోజ్ చేయలేదు, వీఆర్ వెల్కమింగ్ దెమ్, చేయమనండి, మా ఫుల్ సపోర్ట్ ఉండిద్దని చెప్పారు. ఆ విధంగా అవును ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇనిషియేట్ చేశారు, నేషనల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ కూడా ఉంది ఇందులో, సో మేము కంటిన్యూ చేస్తున్నాం చెప్పడానికి ఎందుకు అంత భయం? ఎందుకు భయం అంటే ఈయన సీఎంగా ఉన్న 15 ఏళ్లలో చేయలేని ఆయన 3 ఏళ్లలో చేసేసాడు. సో ఇప్పుడు ఎలా అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదని నిరూపించాలనే తాపత్రయమే కానీ నేనేదన్నా కొత్తగా చేసి చూపించాలి రాష్ట్రానికి అనే ఆలోచన ఆయన దగ్గర లేదు. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. కానీ ఇక్కడ మీరు నాకు ఫైనల్గా సొల్యూషన్ చెప్పలేని విషయం ఏంటంటే,
ఇప్పుడు ఏదైతే కంపెనీస్ ఇండియాలో దే ఆర్ శోభా తీసుకుందాం నిన్న, శోభా డెవలపర్స్, వాళ్ళు డొనేషన్ ఇవ్వటం ఏంటి సార్? నాకు అర్థం కాదు. వాట్ డస్ దట్ మీన్ బై డొనేషన్? సార్ అంటే ఒక క్యాపిటల్ కడతానికి ఒక బయట వేరే రాష్ట్రాల్లో వాళ్ళ వరకు ఏపీలో ఎక్కడా లేదు శోభ. వాళ్ళు ఏపీకి వచ్చి డెవలప్మెంట్కి నేను 100 కోట్లు ఇస్తున్నానంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ బిహైండ్, ఆర్ లేదంటే కనుక ఎక్కడో కానీ ల్యాండ్ అలాట్మెంటో ఏదో ఒకటి జరగబోతుంది వాళ్ళ. అంటే ఇప్పుడే జరగబోతుంది అని మాట్లాడే బదులు సార్ జరిగిపోయింది అనుకోవచ్చా? కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 కోట్లు ఇస్తున్నప్పుడు మనం డెఫినెట్లీ వీ షుడ్ అప్రిషియేట్. బట్ మనం అంటే నేను అప్రిషియేట్ ఎందుకు అంటున్నానంటే సార్, ఇక్కడ పీపీపీ మోడల్ గురించి డిస్కషన్ కాదు నన్ను చెప్పనండి. నేను అడిగిన దానికి మీరు చెప్తున్నాను. పీపీపీ మోడల్ డిస్కషన్ వచ్చినప్పుడు పబ్లిక్, ఈ ప్రైవేటు, ఈ అన్ని సెక్టార్లను తీసుకున్నప్పుడు మన రాష్ట్రంలో నుంచి ఎంకరేజ్ చేశారు ఫస్ట్. మన రాష్ట్రాల నుంచి ఎన్ని కంపెనీలు వచ్చినాయి వాళ్ళ వరకు మనకైతే తెలియదు. బయట కంపెనీ నుంచి 100 కోట్లు డొనేషన్ తీసుకుని మనకి ఏం బెనిఫిట్ జరగబోతుంది? అదే మీకు చెప్పబోతున్నాను. శోభా గ్రూప్ అనేది మన రాష్ట్రంలో లేదు అని పక్కన పెడితే 100 కోట్లు అనేది వాళ్ళు విరాళం అన్నారు. విరాళము అది కూడా సెంట్రల్ లైబ్రరీ, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ డెవలప్ చేయడానికి 100 కోట్లు ఇస్తా అని చెప్పారు. వాట్ డస్ దట్ మీన్స్? అంటే స్టేట్ మొత్తానికి ఒక పెద్ద లైబ్రరీ, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, దాన్ని డెవలప్ చేసుకోవడానికి 100 కోట్లు ఇస్తా అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి డిజిటల్ దాంట్లో లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ అట్లా కాదు సార్. అంటే ఒకవేళ ఇస్తారేమో చూద్దాం. ఇవ్వక ముందు అసలు శోభా కంపెనీ యొక్క రికార్డ్స్ మాట్లాడదాం. అసలు శోభా గ్రూప్ అనేది కేరళకు సంబంధించిన వ్యక్తిది. ఎస్. అండ్ కమ్ బ్యాక్ లూలు గ్రూప్ కూడా కేరళకు సంబంధించింది. ఈ రెండు కూడా మేజర్ బిజినెస్ దుబాయ్లో చేస్తాయి. దుబాయ్లో చేస్తే ఇద్దరు కూడా రియల్ ఎస్టేట్ చేస్తారు, ఇంకేమి చేయరు. ఇద్దరు కూడా రియల్ ఎస్టేటే చేస్తారు. సో లూలు వాళ్ళకి ఒక 2000 కోట్ల ఆస్తో 3000 కోట్ల ఆస్తో ఎకరం మీరు రూపాయికి 100 రూపాయలకి ఇస్తున్నప్పుడు మనం ఎందుకు ట్రై చేయకూడదు? ముందు మనం ఏమన్నా టోకెన్ ఇద్దామనుకుని ఉండొచ్చు. ఫస్ట్ థింగ్ అంటే అంతంత ఆస్తులు గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తున్నప్పుడు అంటే లూలుకు నేనేం తక్కువ అనుకుని ఉండొచ్చు శోభా గ్రూప్. కాకపోతే శోభా ఇస్ వెరీ బిగ్ కంపెనీ సార్ యాక్చువల్లీ మనం అనుకుంటే. ఇక్కడ కూడా వద్దాం సార్. 2024 పార్లమెంటు ఎన్నికల కంటే ముందు 2023లో గుజరాత్లో మీకు రివర్ ఫ్రంట్, సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అంటూ 1000 కోట్లు అనౌన్స్ చేసింది శోభా గ్రూప్. ఆ రోజు అది పీపీపీ మోడల్ని, కొన్ని పేపర్లు అయితే విరాళం అని అనౌన్స్ చేశారు. దాన్ని కూడా పీపీపీ మోడలే. ఆ పీపీపీ మోడల్లో కూడా ఎలా చెప్పారు అంటే ఈ ప్రతి సంవత్సరం 200 కోట్ల కాడికి ఈ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనేది 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలి అనేది అక్కడ ఎంఓయూ. సో అది పబ్లిష్ అయిపోయి 2 ఏళ్ళు అయింది సార్. ఇప్పటి వరకు దాని ఊసే లేదు. ఏది నేషనల్ గవర్నమెంట్ బీజేపీ రూలింగ్లో ఉన్న గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కోసం ఇదే శోభా గ్రూపు 2023లో ఇదే విధంగా 1000 కోట్లు అనౌన్స్ చేసి ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు దాకా ఏం జరగల. ఈ స్టేట్మెంట్ వలన అతనికి ఎంత బిజినెస్ జరిగి ఉంటుంది? శోభా గ్రూప్కి ప్రమోషన్స్ ఎంత వచ్చి ఉంటాయి, అదే ఎంత వాల్యూ పెరిగి ఉంటుంది వాళ్ళ కంపెనీ యొక్క వాల్యుయేషన్. మళ్ళీ సేమ్ ఫార్ములా, మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి 100 కోట్లు ప్రకటించారు, ఇవ్వలేదు. ఇంకా ఇచ్చిన తర్వాత అది నిజంగా వీళ్ళు యూటిలైజ్ చేసి సెంట్రల్ లైబ్రరీ కట్టిన తర్వాత మాట్లాడదాం. ఈలోపు మనం క్షుణ్ణంగా పరిశీలించాల్సింది ఏంటి అంటే ఈ శోభా గ్రూప్కి లూలుకు చేసినట్లు ఏ విధమైన లబ్ధి చేయబోతున్నారు, ఈ లబ్ధి వెనక ఎవరు ఉంటారు అనేది కూడా మనం క్షుణ్ణంగా చూడాల్సి వచ్చింది సార్. సో శోభా గ్రూప్ ఊరకేమి ఇవ్వలేదు. అందులోనూ అది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. సొంత రాష్ట్రానికి చేయడానికే ఇంతవరకు ఆలోచించే వ్యక్తులు మన రాష్ట్రంకి వచ్చి చేస్తున్నారు అంటే డెఫినెట్లీ మనం దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.